హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకుని ఒకసారి అంతా బాగా వేయించుకుని వేడి నీళ్ళు పోసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక గరిటెన్నర నూనె వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు అలాగే 3 పచ్చిమిరపకాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపి వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకుని శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. రొయ్యలు ఉల్లిపాయల్లో వేగితే నీచు వాసన అనేది ఉండదండి. ఉల్లిపాయలన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత అలాగే ఒక పావు స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు 1/2 కేజీ బీరకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా తిప్పుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరో 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మీ కారానికి సరిపడా కారం వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. ఒకసారి అంతా బాగా కలిపి సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 టీ గ్లాసుడు వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వాటర్ దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.